బ్రేకింగ్ న్యూస్ తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఐజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు వీఆర్కు పంపించారు. ఇవాళ ఉదయం స్టేషన్కు వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్ తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందినటువంటి ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎస్ఐ కాల్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. ఆరోపణలు ఏంటి, దేనివల్ల అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంటుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఏజీఎస్ మూర్తి తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే గన్తో కాల్చుకుని చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఏజీఎస్ మూర్తి పనిచేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా సీఎం చంద్రబాబు టూర్ ఉండటంతో పెనుగొండలో ఆ పెనుగొండకి సంబంధించిన ఆ డ్యూటీ కూడా ఈయన చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కొంత గేదెల అపహరణ కేసులో డబ్బులు చేతులు మారిన సంఘటనలో ఆరోపణలు రావడంతో ఏజీఎస్ మూర్తిని వీఆర్కి పంపించారు. అప్పటి నుండి ఈయన కొంత మనస్తాపంతో ఉన్నారు. తాను చేయని తప్పుకి అధికారులు తనని ఉద్యోగం నుండి వీఆర్లో పెట్టారు కాబట్టి సో చాలా బాధపడుతూ వస్తున్నారు. రీసెంట్గా ఒంగోలు ట్రైనింగ్ కూడా వెళ్ళారని చెప్తున్నారు. చాలా మంచిగా ఉండే వ్యక్తి. ఈరోజు నిన్న పెనుగొండకి సంబంధించి అక్కడ కూడా సీఎం టూర్లో కూడా చాలా యాక్టివ్గా తిరిగాడు. పిఎం అక్కడ సీఎంకి సంబంధించినటువంటి ఏర్పాట్లో బందోబస్తు విషయంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు ఉదయం యాక్చువల్గా మళ్ళీ ఆయన వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి సీఎం టూ బందోబస్తులో ఆయన పాల్గొనాలి. సఫారీ సూట్ వేసుకుని వచ్చాడు. ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరు. ఒక పాప బాబు ఉన్నారు ఎస్ఐ ఏజీఎస్ మూర్తికి. 2012 బ్యాచ్కి చెందిన ఎస్ఐగా తెలుస్తుంది. సో ఇదే బండి మీద, ఈ బండి మీద హెల్మెట్ పెట్టుకుని సఫారీ సూట్లో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇంటి దగ్గర బయలుదేరాడు ఆయన. ఇంటి దగ్గర నుండి నేరుగా తాను పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ హెల్మెట్ ఇక్కడే తగిలించాడు. మీరు చూస్తే కనుక తాళం కూడా దీనికే వదిలేస్తుంది. అంటే ఆయన చాలా పరధ్యానంలో ఉండుంటాడు, లేకపోతే వెంటనే వెళ్ళిపోదాం అని కానీ ఏదైనా కారణం కానీ ఈ తాళం కూడా బండికే పెట్టేస్తుంది. కనీసం తన బండి కూడా లాక్ చేయలేదు ఆయన. హెల్మెట్ బండికి సంబంధించి హెల్మెట్ కూడా ఇక్కడే పెట్టేశాడు ఆయన. జనరల్గా ఆయన ఎప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాడు. వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఎవరన్నా కనపడినా కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్తూ ఉంటాడు. అందరితో చాలా కలివిడిగా ఉంటాడు. సో ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోలే ఆయన. పెనుగొండ వెళ్ళాలి. తణుకులోనే ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సో రాత్రి ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత సాధారణంగానే జనరల్గానే ఉన్నాడని చెప్తున్నారు. ఉదయాన్నే మరలా పెనుగొండ వెళ్ళిపోవాలి డ్యూటీకి. సో ఇంటి దగ్గర ఈ పల్సర్ బైక్ వేసుకుని ఆయన బయలుదేరాడు. ఇదే పల్సర్ బైక్ మీద సీఎం డ్యూటీ కాబట్టి చాలా నీట్గా సఫారీ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఎప్పట్లాగానే హెల్మెట్ పెట్టుకుంటాడు కాబట్టి ఆ బండికి హెల్మెట్ తలకు పెట్టుకుని ఆయన రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ మీరు చూస్తే కనుక పోలీస్ స్టేషన్ ఎదురుగుండానే ఇక్కడ పార్క్ చేశాడు. కనీసం బండి తాళం కూడా వేయలేదు. చాలా మంచిగా ఉంటాడు. అంటే ఏమై ఉంటుంది కారణం? అసలు ఏజీఎస్ పూర్తి చనిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది ఇప్పటికీ తెలియలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వారి సన్నిహితులతో మాట్లాడితే ఆయన చాలా ఇబ్బందిగా ఉన్నాడు. వీఆర్లో పెట్టిన దగ్గర నుండి కూడా అందరి దగ్గర బాధపడుతూ వస్తున్నాడు. సో అప్పటి నుండి కూడా తను చేయని తప్పుకి, తనకి సంబంధం లేని తప్పుకి ఈ విధంగా తనని ఇబ్బంది పెడుతున్నారు అనే ఆలోచన ఉన్నట్టు చెప్తారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి చాలా సాధారణంగా ఉంటాయి. శ్రావణ్, మీరు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అవైలబుల్ గా ఉన్నారా? వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? అయితే ప్రస్తుతానికి పోలీసులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. వారు కూడా చాలా షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు తమతో పనిచేసినటువంటి ఎస్ఐ చనిపోవడం కానీ, ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, ఇలా అకారణంగా చనిపోవడం మీద వారు కొంత బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదే చైర్లో ఎస్ఐ ఇదే చైర్లో కూర్చుని ఉండేవారు. ఇక్కడ నుండే బాధితుల పిటిషన్లు తీసుకునేవారు. మీరు ఇక్కడ చూస్తే ఈ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళ లిస్ట్ ఇది. 16వ ఎస్ఐగా ఏజీఎస్ మూర్తి, శ్రీ ఏజీఎస్ మూర్తి 11 ఆగస్టు 2024 ఆయన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ బాధ్యత తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత
కొద్ది నాలుగు క్రితం అంటే అపహరణ కేసులో కొంత ఆయన ఇబ్బంది పడ్డాడు, బీఆర్కి వెళ్ళాడు. సో ఇదే పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఆయన బాధితులతో మాట్లాడేవారనే చెప్పుకోవచ్చు. సో ఏం జరిగింది అనే దాని మీద అట్లేదు సరే నేను మాట్లాడలేదు, మా ఊళ్ళు చెప్పేసారు. కానీ ఏమైంది అనుకుంటారు సార్? కారణం ఏమైంది అనుకుంటున్నారు? అంటే పోలీసులు ఏముంటారు సార్? అసలు పోలీసులు ఏముంటారు? దయచేసి ఇప్పుడు ఏం మాట్లాడలేము సార్. వారి బ్యాచ్ వచ్చారు అంటే మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? తర్వాత మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఫోన్ ఇచ్చేమన్నాడు. సో ఎస్ఐ ఫోన్ కూడా అంటే ఆయన ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఫోన్లో ఏమన్నా సెల్ఫీ వీడియో ఏమన్నా రికార్డ్ చేసుకున్నారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా లెటర్ ఏమన్నా పెట్టారా అనే దాని మీద కూడా వారి బ్యాచ్ ఎస్ఐలు వచ్చారని చెప్పుకోవచ్చు. వారి బ్యాచ్ ఎస్ఐలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే తమతో తిరిగాడు, తమతో ట్రైనింగ్కి వెళ్ళాడు. సో వారికి అంటే ఏమన్నా కొద్దిగా దానికి సంబంధించి అందులో ఏమన్నా రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా ఇచ్చామని ఆయన వస్తువులు ఇచ్చామని చెప్తున్నారు. కృష్ణమోహన్ రావు అంటే ఈయన ఈ సర్కిల్ కాకపోయినా కూడా ఇక్కడ అంత చంద్రబాబు పర్యటనలో, సీఎం చంద్రబాబు పర్యటనలో బిజీగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఇక్కడ చూస్తే కనుక ఎస్ఐకి సంబంధించినటువంటి వస్తువులు ఇచ్చేమని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే సెల్ఫీ రికార్డు ఏమైనా ఉందేమో అని. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా కూడా ఉన్నాయి. సో ఎస్ఐ ఎన్నింటికి వచ్చారు, ఏం చేశారు అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ రికార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరోపక్క ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జీవీఎస్ మూర్తి తిరుగుతూ ఉండేవారు, సిబ్బందితో కొంత కలివిడిగా ఉండేవారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు, అధికారులతో లేకపోతే పోలీసు సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు. సో ఆయన అక్కడ నుండి వచ్చిన తర్వాత కనీసం బండి తాళం కూడా వెళ్ళేది. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఎల్లనెల్లో డోర్ అట్లా కదా మామూలుగా మీకు అలా కదా మన వ్యూ చూపించాం మీకు. అంటే నేను గుమ్మం లైవ్ లో మనం లైవ్ లో ఇక్కడ లోపలికి వెళ్ళాం అట్లా కదా, మనం లోపలికి వెళ్ళాం. ఇక్కడ నుండి మనం చూపించే ప్రయత్నం అది చూద్దాం. పోలీసులు అయితే కొంత సీన్ చూపించడానికి అయితే కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాలు కావాలని అడుగుతున్నారు. సో కానీ ఇక్కడ అలా కదా ఎస్ఐ చనిపోయారు. ఇక్కడ ఏం జరిగింది అనేది ఎవరు డిఎస్పీ గారు సార్ సీన్ ఆఫ్ అఫెన్స్ మామూలుగా సీన్ చూపించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఇక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఎస్ఐ మూర్తికి సంబంధించి మొత్తం ఈ స్టేషన్ అంతా కూడా సీసీ కెమెరాల దీంట్లోనే ఉంది కాబట్టి ఇది సో వీరికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ వెనక వైపుకు వెళ్ళారు. ఆయన వెనక వైపుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనేది తెలీదు. మనకు కొంతమంది చెప్పడం ప్రకారం సూసైడ్ లెటర్ ఆయన రాశారని చెప్తున్నారు. మరికొంతమంది ఆయన సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నారని చెప్తున్నారు. అసలు స్టేషన్ అంతా కూడా ఎందుకంటే వారి బ్యాచ్ ఎస్ఐలు కూడా వచ్చారు, వాళ్ళ మిత్రులు వచ్చారు, వాళ్ళు కొంత అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఫోన్ మాకు ఇవ్వండి, ఆ ఫోన్లో ఏముందో మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా అభిమానంగా ఉంటారు వీళ్ళందరూ కూడా. ఆ ఫోన్ ఎందుకంటే సాధారణంగా ఫోన్ ఇచ్చేయాల్సిన అవసరం ఏముంది? మనం లైవ్ లో ఉన్నాం, మీరేమైనా మాట్లాడతారు? నాకేం తెలియదు, నేను ఇప్పుడు మనం చూస్తున్నాం. వారు చూస్తే కనుక చాలా బాధలో ఉన్నారు. వారి బ్యాచెస్, వారి మిత్రుడు ప్రాణాలతో అంటే చాలా ఆనందంగా తిరిగిన వీరు కూడా ఎస్ఏలే. అటువంటిది ఇలా జరిగింది, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అన్న దాని మీద వీరంతా చూడండి ఎంత బాధపడుతున్నారో. వారు తమ బ్యాచెస్ మనం చూసినాం ఎంత బాధపడుతున్నారో చూడండి. ఎందుకంటే ఏజెస్ మూర్తి చాలా మంచిగా ఉండేవాడు, అందరితో కలివిడిగా ఉండేవాడు. నేను అడుగుతున్నాను కదా సార్, నేను రాసిస్తాను ఇంకా మాకు ఫింగర్ ప్రింట్స్ రావాలమ్మా, దయచేసి మనల్ని కొంచెం బయటికి పదండి ఒకసారి. ఆ డోర్ లోకి అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయితే సీఏ గారు చూస్తున్నాం. ఆయన సంబంధం లేదు, కానీ ఇక్కడ సీఎం టూర్ ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి అంటే మీడియాను కూడా వద్దు, కొంత ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి సో ఆయన కొంత ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అక్కడ బండి పార్క్ చేశారు, ఆయన వచ్చారు, రావటమే ఈ లోపలికి వెళ్ళారు, ఆ ఎస్ఐ రూమ్ లో కూర్చున్నారని చెప్తున్నారు.
ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. ఈ తలుపు గుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెనక్కి వెళ్ళి ఈ బ్యాక్ సైడ్ స్టేషన్ బ్యాక్ సైడ్ తన గన్తో వెనక్కి కాల్చుకుని చనిపోవడం జరిగింది. సో అసలు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? ఒక ఎస్ఐ 2012 బ్యాచ్ అంటే చాలా యంగ్ ఎస్ఐ, అటువంటి ఎస్ఐ ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితులు ఎవరు కల్పించారు? ఒక పక్క సీఎం టూరు, మరో పక్క ఇక్కడ ఆ సీఎం టూర్లోనే విధులు నిర్వహించాల్సిన ఎస్ఐ ఇద్దరు చిన్నపిల్లలు బండి వేసుకుని వచ్చాడు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడు, వేరే ఆలోచన కూడా లేకుండా తను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో అసలు కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? అసలు ఈ విఆర్లోకి వెళ్ళింది ఏజెస్ మూర్తి విఆర్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించారు? అసలు తనకు సంబంధం లేని దాంట్లో ఎందుకు ఇట్లా నన్ను వేధిస్తున్నారని సన్నిహితులు ఇక్కడ బాధపడ్డారు. మనం చూస్తే వారి బంధువులు, వారి బ్యాచెస్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే న్యాయానికి ఉండాల్సినటువంటి పోలీస్ స్టేషన్లోనే ఈ విధంగా ఒక ఎస్ఐ చనిపోవడంతో కొంత అందరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళారు. మీరు చూస్తే కనుక అసలు ఎస్ఐకి సంబంధించిన ఫోన్ ఏమైంది? ఆ ఫోన్లో రికార్డు ఉంటుంది. సో ఆ ఫోన్లో ఏమైనా సెల్ఫీ రికార్డు ఉండే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన ఉంది. కానీ ఇక్కడ చూస్తే సీఎం మీరు చూసారు, ఇప్పుడు బిగ్ టీవీ వెళ్ళి కొంత మాట్లాడించే ప్రయత్నం చేసింది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ దూరంగా నుంచి చూపిస్తామని చెప్పాం, అయినా కూడా ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు, కనీసం మాట్లాడట్లేదు, తోసుకుంటూ వచ్చారు. మళ్ళీ బిగ్ టీవీ లోపల ఉండి రిపోర్టర్ మనం క్వశ్చన్ చేస్తే సీఏని మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఆయన తోసుకుంటూ బయటకు తీసుకొచ్చు. సో అంత రహస్యమే ఉంది. ఎస్ఐ చనిపోయారు, ఎందుకు చనిపోయారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన చాలా ఎక్కువ పనిచేశాడు, ఎక్కువ రోజులు పనిచేశాడు, పలు పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. ఇక్కడ ఉన్న వారితో ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎస్ఐ ఎందుకు చనిపోయాడు అనేది సమాధానం చెప్పకుండా ఇట్లా అడిగే వాళ్ళు కూడా ఇలా బయటకు తోసుకొచ్చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తున్నారు. కనీసం లోపల గొడవ పడుతున్నారు తప్ప బయట వచ్చి మన మీడియాతో మాట్లాడడానికి అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేరు. డిఎస్పీ రావాలని చెప్తున్నారు, కన్సర్న్ ఎస్ఐ రావాలని చెప్తున్నారు, ఈ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండాలో వాళ్ళు రావాలని చెప్తున్నారు. అంటే భీమవరం, కాళ్ళ, ఆచంట, నర్సాపురం ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేయడం జరిగింది. మీరు చూస్తే కనుక లాక్ కూడా చేస్తారు. ఇది పోలీస్ స్టేషన్ సంబంధించి పూర్తిగా లాక్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్నాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే ఆయన 2000 పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాము. మీరు సార్ సుబ్రహ్మణ్యం గారు, మీ ఎస్ఐ గారు మీరు పనిచేశారా ఆయన దగ్గర? కేసు వివరాలు వద్దు, బయట నుంచి వచ్చింది. మీరు ఏజెస్ ముఖ్యంగా పనిచేయలేదు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ వారు దెబ్బలాడుతున్నారు. ఎస్ఐకి సంబంధించిన వస్తువులు ఇచ్చేయండి, ఆ వస్తువులను మాకు అప్పచెప్తే మేము తీసుకువెళ్తాం, అందులో ఏముందో మాకు తెలియాలి, ఆఫీసర్లు ఏమన్నా కొంత మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే అందులో ఉన్న వాస్తవాలు చనిపోయినటువంటి ఎస్ఐ మూర్తి చెప్పాల్సినటువంటి వాస్తవాలు ఆ ఫోన్లో ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ఫోన్ తమకు అప్పచెప్పన్నారు. ఎట్లా దాన్ని సీజ్ చేస్తారు, ఏ విధంగా దాన్ని సీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళంతా అడిగే పరిస్థితులు ఉన్నాయి. ఇంచుమించుగా దెబ్బలాట జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి బ్యాచ్ ఎస్ఐలు వచ్చి దెబ్బలాట జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా మేము కూడా చచ్చిపోతాం అని చెప్తున్నారు. లోపల ఉన్న ఎస్ఐలు మా మిత్రుడి ఫోన్ అంటే తమ బ్యాచ్ ఎస్ఐకి చెందినటువంటి ఫోన్ ఇవ్వకపోతే గనక మేము కూడా స్టేషన్ ముందు ధర్నా చేస్తాం అనే మాటలు అయితే మనకు లోపల వినపడుతున్నాయి. సో అసలు ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది అనే దాని మీద స్పష్టత రాకపోయినా కూడా ఒక పోలీస్ స్టేషన్ లో మీరు చూస్తే ఆ బ్యాచ్ 2012కి చెందినటువంటి ఏజిఎస్ మూర్తి ఏ బ్యాచ్ ఎస్ఐ అయితే ఆ బ్యాచ్ ఎస్ఐలు ఇక్కడికి వచ్చారు. తమ మిత్రులు చనిపోయాడని తెలియగానే చాలా స్పీడ్గా ఇక్కడికి వచ్చారు. ఆ ఫోన్ అడుగుతున్నారు. ఆ ఫోన్లో ఏమన్నా అతని ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే ఆయన ఇంచుమించుగా 6 నెలలుగా ఏజెస్ పూర్తి ఇక్కడ పనిచేస్తూ వచ్చాడు. సో ఈ రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఏమన్నా ఆధారం ఉండే అవకాశం ఉంటుంది. అతను చాలా క్యాజువల్ గా ఇక్కడికి వచ్చాడు, రాగానే పిస్టల్తో కాల్చి చనిపోయాడు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో బంధువులు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలు దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా? అయితే ఏజిఎస్ మూర్తి మృతదేహం తణుకు ప్రభుత్వాసుపత్రిలో ఉంది కాబట్టి బంధువులంతా అక్కడ ఉన్నారు. కానీ ఆ ఏజిఎస్ మూర్తి ఎస్ఐ ఎవరైతే చనిపోయారో ఏజిఎస్ మూర్తి ఫోను ఇక్కడ ఉన్నటువంటి సిఐ సీజ్ చేశారు కాబట్టి ఎందుకు సీజ్ చేస్తారు, ఆ ఫోను మాకు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇక్కడ స్టేషన్ సిబ్బంది మాత్రమే ఉన్నారు, అది కూడా
ఇక్కడ ఎంక్వైరీ జరగాలి కాబట్టి, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలి కాబట్టి సో అక్కడ ఉన్నామని చెప్తున్నారు. వారే ఒక్కసారి ఫోన్ ఇస్తే అందులో ఉన్నటువంటి ఆధారాలు లేకపోతే ఏమన్నా మాకు చెప్పాలనుకునే ఉంటే మేము చూసుకుని చెప్తాం అంటున్నారు. సో అసలు ఏజీఎస్ మూర్తికి ఏమైంది, ఎందుకని ఆయన ఈ విధంగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఆయన స్టేషన్లోకి వచ్చింది బయటకు వెళ్ళేది కూడా పూర్తిగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టేషన్ లోపల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సో ఆయన మొత్తం బండి మీద వచ్చింది, ఏ విధంగా ఆయన లోపలికి వెళ్ళాడు, బాధగా ఉన్నాడా లేకపోతే ఏదైనా ఆలోచనలో ఉన్నాడా అనేది పూర్తిగా రికార్డ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ బయట కూడా అంటే ఇప్పుడు మనం వచ్చే ఎంట్రీ కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా సీసీ కెమెరా ఉంది, ప్రతి యాంగిల్లో కూడా ఇక్కడ సీసీ కెమెరా ఉంది. ఏ విజువల్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి సో అసలు ఏజీఎస్ మూర్తి ఎన్నింటికి వచ్చారు, ఏ విధంగా వచ్చారు అనేది కూడా ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. మీరు చూస్తే కనుక అసలు ఈ బ్యాక్ సైడ్, మనం స్టేషన్ ఫ్రంట్ సైడ్ ఉన్నాము, బ్యాక్ సైడ్ వెళ్ళనిచ్చే పరిస్థితులు లేవు. సో ఆ బ్యాక్ సైడ్ ఈ విధంగా జరిగింది అంటారు. బహుశా వీళ్ళంతా మహిళా పోలీసులు అమ్మ మీరంతా, అంటే ఎస్ఐ గారితో మాట్లాడుంటారు. మీరు ఎట్లా ఉండేవారు ఆయన గతంలో? మేము వేరే స్టేషన్ నుంచి వచ్చాము. అంటే చూస్తుంటారు కదా, మేము వచ్చేసరికి తెలియదు. ఇన్సిడెంట్ కాదమ్మా, ఎస్ఐ గారు మీతో మాట్లాడుంటారు కదా ఏదో ఒక సందర్భంలో, ఇట్లా మహిళా పోలీసులతో మీటింగ్లు అయి పెట్టుకుంటారు. మేము పెన్పాడు స్టేషన్ నుంచి వచ్చామండి, మేము ఇక్కడ కాదు. ఎందుకు వచ్చారు? మాకు ఇక్కడ డ్యూటీ అన్నారని చెప్పి మీటింగ్ అని చెప్తారని వచ్చామండి. మీరంతా పెంటపడామ్మా, మీరేమైనా మాట్లాడారా ఎస్ఐతో? తాడేపల్లిగూడెం రోడ్. మీరు మహిళా పోలీసేనా? ఓకే. మీరు చూస్తే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్లకుండా అడ్డం కూడా పెట్టేశారని చెప్పొచ్చు. అంటే ఈ స్టేషన్కి సంబంధం లేని మహిళా పోలీసుల్ని ఇక్కడ మీటింగ్ ఉందని పిలిచారని చెప్తున్నారు. సో అంటే సీఎం టూర్కి వాడుకునే అవకాశానికి ఇక్కడ ఏమన్నా అంటే దగ్గరలోనే సీఎం టూర్ జరుగుతుంది కాబట్టి సో అదేమన్నా అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళకుండా ఇప్పుడు బిట్టి లోపలికి వెళ్ళి ఆ ఎస్ఐ చైర్ చూపించడం, ఆయన పనిచేసినటువంటి ఎవరెవరైతే ఎస్ఐలు పనిచేశారో బోర్డు, ఆ బోర్డులో ఆయన పేరు ఎప్పటి వరకు చేశాడు అనేది కూడా మరలా సీఏ వచ్చారు, మళ్ళీ బయట పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ని కాపలాగా పెట్టారు, అసలు లోపలికి రాకూడదని చెప్పి. అంత రహస్యం ఏముంది ఎస్ఐ? ఎందుకంటే జనరల్గా ఎవరన్నా చనిపోయినా లేకపోతే హత్యకు గురి కాకపోయినా కూడా మీడియా అక్కడికి వెళ్తుంది, చూపించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆధారాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎంక్వైరీ చేసిన పోలీస్ సిబ్బందికి ఇబ్బంది లేకుండా మనం ఆ ఘటనను చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ సాక్షాత్తు ఒక రూరల్ తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ఒక ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడితే ఇంత దారుణంగా ఈ విధంగా అసలు తలుపులు వేసేసి లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనివ్వకుండా అంత అవసరమే ఉంది. ఆయన ఫోన్ ఏ విధంగా సీజ్ చేస్తారో, పోనీ అసలు ఆయన ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే కుటుంబ సభ్యులకు అప్పచెప్పచ్చు కదా ఆయన ఫోన్ అనేది. ఇక్కడ ఆ బ్యాచ్ ఎస్ఐలు కూడా గట్టిగా అడుగుతున్నారని చెప్పుకోవచ్చు. లోపల కొంత ఘర్షణ జరిగి చాలా బాధలో ఉన్నారు వారు. ఏం జరుగుతుంది అనే దాని మీద, ఏం జరిగి ఉంటుంది అనేది కూడా వారికి అర్థం కాని పరిస్థితి, చాలా బాధగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో విఆర్లోకి వెళ్ళిన తర్వాత అసలు విఆర్ ఎందుకు పెట్టారు, తనకు సంబంధం లేనటువంటి కేసులో అసలు ఎందుకు విఆర్కి పెట్టారు, ఆ వీడియోలో కూడా ఆయన లేరని చెప్పారు. మనం కూడా అప్పుడు మాట్లాడాం ఆయనతో. అటువంటిది ఈ విధంగా ఫోన్ ఎందుకు తీసుకున్నారు? ఫోన్ ఎందుకు తీసుకున్నారంట సార్? ఇచ్చారా ఫోన్ మీకు? ఓకే, వీళ్ళు ఒకటే అడుగుతున్నారు, కనీసం మేము వచ్చేంత వరకు కొంత వెయిట్ చేసి ఉంటే బాగుండేది, మృతదేహాన్ని మేము అంటే చూసేవాళ్ళం అసలు ఏ విధంగా జరిగింది లేకపోతే అని చెప్తున్నారు. కాకపోతే పోలీసుల వెర్షన్ వేరేలా ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగగానే ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. సో ఆసుపత్రిలో వైద్యులు ధృవీకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే వారు బ్యాచెస్ అయితే కొంత బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి కూడా తనతో మాట్లాడాడని ఆయన చెప్పే పరిస్థితుల్లోనే. సో ఏం మాట్లాడారు, ఈయన బాధపడుతున్నారు అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం డిటీసీకి ఆయన ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డారు. తన సన్నిహితుల దగ్గర చాలా బాధపడ్డారు. అసలు తనకు సంబంధం లేని కేసులో తనను పెట్టారు. ఆ డబ్బుకు కానీ ఆ గేదెల అపహరణ కేసులో జరిగినటువంటి దాంట్లో పొలిటికల్ ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కేసులో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, తను విఆర్కి పంపించారు అని ఈ విధంగా అతను కొంత బాధపడినట్లుగా చూస్తూ అంటే సో ఇందులో ఉన్నతాధికారుల వేధింపుల, రాజకీయ వేధింపుల, ఈ పోలీస్ స్టేషన్లో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, అసలు ఇక్కడ పోలీసులు ఇప్పుడు ఏం చెప్తారు? ఎందుకంటే సీఎం టూర్ ఉంది కాబట్టి సో కొంత ఆ హడావుల్లో ఉండే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వరకు సీఎం మరలా
తిరిగి వెళ్ళేంత వరకు ఆ హడావుల్లో ఉంటారు కాబట్టి సో అయిన తర్వాత అసలు ఎస్ఐ మృతికి కారణం ఎవరు, ఎస్ఐకి సంబంధించినంత వరకు అసలు ఏం జరుగుంటుంది, ఆయన తన రివాల్వర్తో తన పిస్టల్తో కాల్చుకుని ఎందుకు చనిపోయారు, ఇదే బండి మీద ఎస్ఐ ఇదే బండి మీద రోజు స్టేషన్కి వస్తాడు. ఆయన ఈ స్టేషన్కి వచ్చిన తర్వాత కనీసం తాళం కూడా వేయకుండా సఫారీ డ్రెస్లో ఉన్నాడు. ఆయన చనిపోయిన డ్రెస్ చూస్తే సీఎం డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ వారి ప్రోటోకాల్ ప్రకారం సఫారీ డ్రెస్ వేసుకోవాలి. సో సఫారీ డ్రెస్ వేసుకున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఆయన పొట్టు అది పెట్టుకుని సఫారీ డ్రెస్ లో ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్తాడు అనుకున్నారు. ఇంట్లో అందరూ డ్యూటీకి వెళ్తున్నాడు అనుకున్నారు. కానీ ఆయన అక్కడ ఏదైతే తన కేటాయించిన డ్యూటీ దగ్గరికి వెళ్లకుండా తాను పనిచేసిన ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఎక్కడైతే విఆర్కి వెళ్ళాడో ఆ పోలీస్ స్టేషన్కి వచ్చాడు, కాసేపు కూర్చున్నాడు, బండి వేసుకొచ్చాడు, హెల్మెట్ పెట్టుకుని కనీసం తాళం కూడా వేయలేదు, తాళం కూడా ఇక్కడే వదిలేశాడు. సో ఏదో ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కనపడినటువంటి ఒకరిద్దరితో మాట్లాడారని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది 100% సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సీసీ కెమెరాల విజువల్ బయటకు వస్తే మరికొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. అంటే పోలీసులు కాబట్టి వారు విషయాలు వాస్తవాలు బయటికి చెప్పే పరిస్థితి లేవు. ఒక పక్క సీఎం 2 జరుగుతుంది, మరోపక్క ఇక్కడ అనుకోని దుర్ఘటన జరుగుతుంది. ఎస్ఐతో పనిచేసిన బ్యాచ్ 2012కి చెందిన బ్యాచ్ ఎస్ఐలు వచ్చారు, వారంతా బాధపడుతున్నారు, ఏం జరిగిందని డిమాండ్ చేస్తున్నారు, ఫోన్ సీజ్ చేశారు, ఆ ఫోన్ ఇమ్మని అడుగుతున్నారు. సో అసలు ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఎవరైనా ఆయన ప్రేరేపించారా, లేకపోతే ఎవరు ఇబ్బందులు పెట్టారు, ఉన్నతాధికారి వేధింపులా, రాజకీయ వేధింపులా, లేకపోతే ఏమైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయా అనేది మాత్రం పోలీసుల విచారణలో అయితే తేలాల్సి ఉంది.